హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సంబంధించి స్టిపెండరీ ట్రైనీ అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఐటీఐ మీద లేదంటే ఇంటర్మీడియట్ మీద డిప్లొమా మీద ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే రాశారు, రిజల్ట్స్ అయితే వచ్చినాయి. దాని యొక్క స్కిల్ టెస్ట్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. సో మీరు కేటగిరీ 1, కేటగిరీ 2, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ అడ్మిట్ కార్డ్ లింక్ అయితే ఉంది. అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క అడ్మిట్ కార్డ్స్. సో కొన్ని ట్రేడ్స్కి అయితే అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అంటే ఏ డేట్స్ అనేది, అలాగే అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అవన్నీ కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ యాజ్ ఇండికేటింగ్ అగైనెస్ట్ ది ఈచ్ పోస్ట్. టెక్నీషియన్ బి బాయిలర్ అటెండెంట్ 14th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 14, 16th, 19th ఉంది. అలాగే కేటగిరీ 2 ఆర్ఎండ్ఎస్సి 14, 15, 16, 19, 20. అలాగే కేటగిరీ 2 ప్లంబర్ 16, 17. అలాగే డెంటల్ టెక్నీషియన్ హైజినిస్ట్ 15. తర్వాత నెక్స్ట్ అంటే 14 నుంచి ఆల్మోస్ట్ అన్ని స్కిల్ టెస్ట్లు కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకే, కార్పెంటర్ అయినా ఎలక్ట్రీషియన్ అయినా అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక మెయిన్ ఒకసారి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం చూద్దాం. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మీకు అందరికీ కూడా ఒకే దగ్గర ఉంటుంది. ముంబైలోనే అది బార్క్ సెంటర్లోనే ఉంటుంది. బిఏఆర్సి లోపలే ఉంటుంది. అక్కడ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి మీరు ముంబై డైరెక్ట్గా రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఎల్టీటీ లోకమాన్య తిలక్లో దిగితే నెక్స్ట్ మీరు తిలక్ నగర్లో మీరు ట్రైన్ ఎక్కినట్లయితే నెక్స్ట్ అంటే 2 స్టాప్స్ తర్వాత మాన్కుడ్ రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ దిగి అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ దగ్గరగానే ఉంటుంది. ఫ్లైఓవర్ పక్క నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. మీరు వితిన్ టైంకి వెళ్ళొచ్చు. అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్ కూడా చాలా బాగుంటుంది, ఫుడ్ కూడా. సో మీరు తీసుకెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి. మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, అలాగే ఐటీఐ మార్క్ లిస్ట్, ఐటీఐ ప్రొవిజనల్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అలాగే మార్క్ లిస్ట్ కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ అన్నీ కలిపి ఒక జెరాక్స్, ఒక పర్టికులర్గా ఒక ఫోటో కాపీ సెట్ ఒకటి పట్టుకొని వెళ్ళాలి. అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క ట్రేడ్కి ఒక్కొక్క రోజు ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది. సో ఆ స్కిల్ టెస్ట్ అనేసరికి చాలామందికి ఎగ్జామ్ సెలెక్ట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేసరికి ఏమి ఇస్తారు ఏంటి అనే ఉంటుంది. ముఖ్యంగా మనం స్టిపెండరీ ట్రైనీ చూసుకుందాం. ఫస్ట్ స్టైపెండరీ ట్రైనీలో ఫిట్టర్ ఉంది. ఇక్కడ ఫిట్టర్ కానీ టర్నర్ కానీ ఇవన్నీ వచ్చేసరికి ఒకేలా ఉంటాయి. మెకానికల్ ట్రేడ్ సంబంధించి అన్నీ కూడా ఒకే విధంగా ఉంటుంది. సో అవి ఏ టాపిక్స్ ఉంటాయి అంటే ఫిట్టర్ సంబంధించి స్కిల్ టెస్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయి అని రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రతిదీ మెన్షన్ చేస్తాను. కాకపోతే మీరు అక్కడ ప్రాక్టికల్ అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మనకి ఒక టైం ఇస్తారు, పర్టికులర్ టైం. ఆ టైంలోపు చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఇప్పుడు కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఇవేంటంటే ప్లంబర్, కార్పెంటర్ అంటే వుడెన్ అంటే ఒక జాయింట్స్ ఇస్తారు. టీ జాయింటా లేకపోతే విండోసా సమ్ జాయింట్స్ ఇస్తారు. ఆ ఫ్రేమ్స్ ఇస్తారు. అవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి మనకి స్టార్టర్స్ అండ్ బ్రేకర్స్ కానీ, ఓమ్స్లా కానీ, రెక్టిఫైర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇస్తుంటారు. సో ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను ఏ విధంగా ఏంటి అనేది. ఆల్రెడీగా ప్లాంట్ ఆపరేటర్, ల్యాబొరేటరీ అనేది కూడా అయిపోయినాయి. ప్లాంట్ ఆపరేటర్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇచ్చారు. ల్యాబొరేటరీ కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఇచ్చారు. సో మీరైతే ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో ఒక్కసారి ఒక 10 days ఇంకా టైం అయితే మీకు ఉంది కాబట్టి మీరు స్కిల్ టెస్ట్ అనేది మీరు మీ పాత ఐటీఐలకు కానీ లేదంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడైనా సరే మీరు ఫస్ట్ రీడింగ్స్ నేర్చుకోవటం, ఎలా మెజర్ చేయాలి, ఏ విధంగా ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ఫస్ట్ నేర్చుకోండి. ఈ 10 days ఉంది కాబట్టి. సో మీకు ఓల్డ్ ఐటీఐస్కి మీరు ఏదైతే ఐటీఐలో చదివారో ఆ ఐటీఐలకు వెళ్ళినా సరే సరిపోతుందన్నమాట. ఇంకా కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్,
సో కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా. సో ఇవి కూడా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే టైట్రేషన్స్ ఇస్తారు. ఇప్పుడు కెమిస్ట్రీ ఉందనుకో టైట్రేషన్స్, లేదంటే కెమికల్ ఫార్ములాస్ ఇచ్చి సాల్ట్ని ఫైండ్ అవుట్ చేయడం ఇలాంటివన్నీ ఇస్తారు. ఫిజిక్స్ వచ్చేసరికి ఏ ఓమ్స్లో, లా ఆఫ్ మూమెంటం, బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ ఇలాంటివన్నీ కూడా ఫిజిక్స్లో వస్తాయి. కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది కేటగిరీ 2 కాబట్టి. సో ఇవన్నీ ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది వీలైనంత వరకు కూడా మీరు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో మీరు ఇప్పటి నుంచే మీ డిప్లొమా కాలేజెస్కో లేకపోతే మీరు ఐటీఐలకో వెళ్ళి మీరు ట్రైనింగ్ అయితే అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ మీ ప్రాక్టికల్స్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఒక్కసారి ఏ అంటే దాని డయాగ్రమెటికల్గా మనం రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా రాయాలి, ఒక ప్రాక్టికల్ ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.